Good evening, everybody. Welcome to the Sunday service. And good morning to everyone who has been watching us online from India. అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి నేటి ఆరాధనకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీరందరూ దేవుని కృపను బట్టి క్షేమముగా ఉన్నారని తలంచుచూ ఉన్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బై మెడిటేటింగ్ ఎ స్క్రిప్చర్ పోర్షన్ ఫ్రమ్ ద వర్డ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మరి కొద్దిపాటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. Let us turn our Bibles towards Psalm 95 verse 1 through 7. కీర్తనల భాగము 95వ కీర్తన 1 నుండి 7 వరకు వచనాలు చూద్దాం. Come, let us sing for joy to the Lord. Let us shout aloud to the rock of our salvation. Let us come before him with thanksgiving and extol him with music and song. For the Lord is the great God, the great King above all gods. In his hand are the depths of the earth, and the mountain peaks belong to him. The sea is his, for he made it, and his hands formed the dry land. Come, let us bow down in worship. Let us kneel before the Lord our Maker, for he is our God, and we are the people of his pasture, the flock under his care. Amen. తెలుగులో మనం చూద్దాం. కీర్తనల భాగము 95వ కీర్తన 1 నుండి 7 వచనములు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల రాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆమేన్. If we see here, dear children of God, we all gather together under one name, that is Jesus, to sing for the joy that the Lord has given in our lives, for everything he has been to us. So we enter into his presence with thanksgiving. ఈ సమయంలో ప్రియులరా, మనమందరము కూడా ఒకే ఒక్క నామములో, మనము ఏకనామములో కూడుకొని ఉన్నాము. అది యేసు ప్రభువారి నామములో మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతాస్తుతులతో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఎందుకంటే for the God is the great God and he is above everything. He is the supreme authority over everything. మన దేవుడు మహాదేవుడు, ఆయన మహాత్మ్యము గల రాజు. మరి అలాగనే, and if we see, we will bow down in worship and kneel before the Lord our Maker. మనము దేవుని ఎదుట సాగిలపడి మనము నమస్కారము చేయవలసిన వారమై ఉన్నాం. Because we are the people of his pasture and the flock under his care. ఎందుకంటే మనం అందరము కూడా దేవుడు పాలించు ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలమై ఉన్నాం. సో గాడ్ నోస్ వాట్ వి నీడ్ అండ్ హీ విల్ గ్రాంట్ us ఇన్ ద రైట్ టైం. ఆమేన్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సర్వీస్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఈ సమయంలో ప్రార్థనతో నేటి కూడికను మనం ప్రారంభించుకుందాం. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించదమన్నట్లుగా, మా ప్రభువా, మీరు మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఇటు భాగ్యమును బట్టి వందనాలు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీస్ దట్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి దినము నీకు నూతనముగా మా ఎడల వాత్సల్యత పుట్టుచు ఉన్నది. నీ కృప కనికరములకై నీకు వందనములు దేవా అని నిన్ను స్తుతించుకొనుచు ఉన్నాం. Lord, you bless us. Lord, you bless this service as we are entering into your presence with thanksgiving. Prabhu, ఈ ఆరాధనను, ఈ కూడికను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధిలో మేము ప్రవేశిస్తూ ఉంటుండగా మా ప్రభు, Lord, you make your way, Father, and Lord, you
let your Holy Spirit dwell inside each and every one of us. Prabhu, మేము నిన్ను స్తుతించుచుండగా నీ ఆత్మాభిషేకమును నాయన మాలో ప్రతి ఒక్కొక్కరిలో నింపమని అడుగుతూ ఉన్నాం. And Lord, you are the supreme authority over our lives. You take control over our lives, Father. Prabhu, మా జీవితంలో సమస్తమైనటువంటి అధికారమును Prabhu నీ చేతులకు మేము అప్పగించుకొనుచు ఉన్నాం. And Lord, as we are starting the worship, Father, Lord, as every song we sing, every word we speak here, let it glorify you, let it exalt your name, Father. Prabhu, ikkada memu paade prati okka paata, prati aradhana, prati maata Prabhu ninnu stutinchunnatluga, ninnu ghanaparuchunnatluga, ninnu keertinchunnatluga krupa chupandi. Lord, everyone who is in agreement with this service and who is watching this stream online, Father, you be with them, Father. You bless them, Father. You bless them beyond their measure. You are able to bless even what even we could even ever imagine, Father. Prabhu, ఈ సమయంలో నాయన ఈ యొక్క కూడికలో ప్రభా పాలు పొందుతున్న వారిని, అయ్యా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారిని ప్రభా వారి జీవితాల్లో మా తండ్రి నాయన వారు ఊహించు దానికన్నా అడుగు వాటన్ని కన్నా అధికముగా ఇచ్చే గొప్ప దేవుడు గనుక అటు కృపలో వారిని జ్ఞాపకం ఉంచుకోమని. లార్డ్, we surrender on to you and we submit ourselves to you and let you take control from the beginning to the end and you lead this service, Father. Prabhu, ఈ యొక్క కూడికను ప్రభు ఆరంభము నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమే మీరు జరిగించుకోమని ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. It's time to worship the Lord. So this is the latest song released in the Christian world. So I know like every Telugu Christian has been watching and tuning to this song. And in every church, this song has been sung so many times right now. And this song has motivated us as well. And then this has come from the heart of Brother Daniel Pranith. Thank you, brother, for giving this song to the Christian world. ఈ సమయంలో మనం పాడబోయే ఈ పాట మరి రీసెంట్ టైమ్స్లో మరి ఇది అన్ని సంఘాలలో వారు పాడుకుంటున్నట్లుగా, దీన్ని ధ్యానిస్తున్నట్లుగా, దీన్ని పదే పదే వినుచున్నట్లుగా, నెమరు వేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సహోదరులు డానియల్ ప్రణీత్ గారి యొక్క జీవితంలో మరి దేవుడు మరి ఇటు ఆలోచననిచ్చి అటు హృదయమునిచ్చి పరిశుద్ధాత్మను బట్టి పాట వ్రాయించడానికి ఆయన ప్రేరేపణను బట్టి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వర్షిప్. Let us sing this song together. As we are singing this, we are not just singing the lyric, but you should get to know the meaning of it, and you should know and feel the presence of the Lord. మనం ఈ పాట పాడుచుండగా కేవలం ఏదో ఒక పాట పాడుతున్నాము లేదా ఒక మాటలు చెబుతున్నాం పలుకుతున్నాం అన్నట్లుగా కాదు, కానీ ఈ మాటలు మన బ్రతుకులో మన జీవితంలో ఎలాంటివి అని మనము దాన్ని మన జీవితానికి మనం అనుకరించుకొని దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రభావాన్ని, ప్రసన్నతను మనం అనుభవిద్దాం. లెట్ us worship. ఈ సమయంలో మనం ఆరాధించుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు,
జయమిచ్చువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములవి ఎన్నో జరిగించుచున్నవి. నిజముగా మనమందరము కూడా ఆ పరమ కుమ్మరి అయిన యేసు చేతిలో ఉన్న పాత్రలమై ఉన్నాము. మన జీవము ఆయన చేతిలో ఉన్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆయన ఏమైనా చేయగలవాడు, మన కథ మొత్తము మార్చగలిగిన వాడు. ఆయన నామమునికి మహిమంతయు తెచ్చుకునే దేవుడు మన యేసయ్య. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. శత్రువు ఆయన వేసిన కంచెను దాటుట సాధ్యమా? సాధ్యము కాదు. యోబు యొక్క జీవితంలో మనం చూస్తే దేవుడు అనుమతిస్తేనే శత్రువు కంచె దాటగలిగాడు. ఆయన మన తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ మేలులుగా మారిపోతాయి. ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము మరొకసారి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, లెట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ బి గ్లోరిఫైడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. Let us sing one more song. This song states like, Lord, you are my life. You are my lifeline. You alone are praise, and all the praise, glory and honor goes to you alone, Lord. Lord, I will forget everything and leave everything of this world behind, and I have found the richest gift in my life in praising you and in tasting and seeing the love of yours. And Lord, your word is a food to me, and it helps me to nourish in my life, and that helps for my body to be a medicine to my body. And to the day and the night I will meditate upon your word. మరి ఒక పాట మనం పాడుకుందాం. ఈ పాటలో మనం చూస్తే, దేవా నీవు నా ప్రాణమై ఉన్నావు, నేను నీ ప్రాణముతో పెనవేసుకుని ఉన్నాను, నేను నిన్నే స్తుతిస్తాను. ఈ లోకమంతటిని నేను మరిచి నేను నిన్నే స్తుతిస్తాను. ఒక విలువైన దాన్ని నేను నిన్ను కనుగొన్నాను. నిన్ను స్తుతించుటలో, నీ ప్రేమను రుచించుటలో ఉన్న విలువ మరి లోకములో ఎక్కడనూ లేదు. నీ వాక్యమే నాకు భోజనమై ఉన్నది, నా శరీరం అంతటికి ఔషధమై ఉన్నది. రాత్రి పగలు నీ యొక్క వచనాన్ని నేను ధ్యానిస్తానయ్యా అని పాట పాడుచుండగా ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో పూర్వకంగా ఈ ఆరాధనలో మనం ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుడు ఆత్మయు, ఆయన ఆత్మయు ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారముగా, as the God is spirit, we should worship him in truth and in spirit. Let us worship him. ఈ సమయంలో మనము ఆయన ఆరాధిద్దాం. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని, నీ నామము స్తుతించుటలో, యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో.
రుచించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో రాజా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నీ వాక్యము నాకు భోజనమే, శరీరమంతయు ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనము ధ్యానింతును. నిజముగా దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరించేది, మనల్ని బలపరిచేది, ధైర్యపరిచేది, మన బలహీనతలో మనకు శక్తినిచ్చి నడిపించేది. ఆ దేవుని వాక్కును మనం పట్టుకొని మనం ముందుకు సాగిపోదామా? నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాజా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Isn't it glad to praise and worship the Lord, how He has been good to us in our lives? ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించున్నాము. దేవుడు ఎంత ఉన్నతుడైనటువంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మన జీవితంలో ఎంతటి ఉన్నతమైన కార్యములు ఆయన చేసి మన జీవితాల్లో ఆయన మనలను ఆయన ఆదరించాడో మనము ఎరిగిన వారిగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, let us jump into the word of God. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. So today's meditation is from Philippians chapter 2 verse 5. ఈ రోజున ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
5వ వచనమును మన యొక్క ధ్యానాంశముగా మనము కలిగి ఉన్నాం. If you see here, have this mind among yourself, which is yours in Christ Jesus. తెలుగులో మనం గమనిస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Here, this verse is encouraging us to have the mindset, to have the thought process of Jesus. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యము మనకు తెలియపరిచేటువంటి విషయం ఏమిటి అంటే, మనము క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తు యొక్క మనస్తత్వమును, క్రీస్తు యొక్క ఆలోచనలను మనం కలిగి ఉండవలనని మనం ఈ యొక్క మాట ద్వారా మనము గమనించగలవారమై ఉన్నాము. We have to know, whenever we are facing a challenge, whenever we are facing a situation, we should always see it through the eyes of Jesus. మనము ఏ స్థితి యందు ఉన్నా, ఏ పరిస్థితి యందు ఉన్నా, దానిని క్రీస్తు యొక్క నేత్రముల ద్వారా మనం చూడాలి. We have to take a role model and we have to take a role play of Jesus and say like, what if Jesus has been in my place, what he could have done. మనం ఎలాగనంటే ఆ యొక్క పాత్రలోనికి, యేసయ్య పాత్రలోనికి మనం వెళ్ళాలి. ఎలాగనంటే మనం ఆలోచన చేయాలి, యేసయ్య ఈ స్థానంలో ఉంటే, యేసయ్య ఈ స్థితిలో ఉంటే ఆయన ఏమి చేసి ఉండేవారు, ఆయన ఏమి ఆలోచన చేసేవారు అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళాలి. అండ్ హియర్ ఇట్ ఎంకరేజెస్ us to adapt the same attitude and mindset that was in Jesus. ఇక్కడ యేసు ప్రభువారు ఎలాంటి ప్రవర్తనను, ఎలాంటి ఆలోచన సరళిని అయితే కలిగి ఉన్నారు, దానిని అంతటిని కలిగి ఉండుటకు ఈ యొక్క మాటలు మనలను ధైర్యపరిచేవిగా ఉన్నాయి. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. యేసు ప్రభువారు కలిగినటువంటి ఆలోచనను, యేసు ప్రభువారు కలిగినటువంటి మనస్తత్వమును మనము కలిగి ఉండుట అంత సులభమైనటువంటిది ఏమీ కాదు. బికాస్ ఇట్ టేక్స్ అవర్ selflessness and it has to be a humility in our lives. మన జీవితంలో తగ్గింపును కలిగి ఉండటము, మన జీవితంలో స్వార్థరహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటము, అండ్ కన్సిడరింగ్ అదర్స్ ఇంట్రెస్ట్ అబోవ్ వన్స్ ఓన్. మన యొక్క నిర్ణయాల కన్నా, మన అవసరతల కన్నా ఇతరుల యొక్క ఆలోచనలను, ఇతరుల యొక్క పనులను మనం ముందు పెట్టడము. మిర్రరింగ్ ద క్రైస్ట్ ఎగ్జాంపుల్, మనము దేవుని యొక్క ఉదాహరణను మనము ప్రతిబింబించేవారిగా, క్రీస్తును మనలో మాదిరిగా మనము కనపరిచేవారిగా మనం ఉండాలి. సో వీ షుడ్ హ్యావ్ దిస్ మైండ్ సెట్ ఇన్ us. So in order to have the Christ-like mind, we should need this humility, selfless service, and considering others' interests above ours and mirroring Christ's example. మనము దేవుని యొక్క క్రీస్తును పోలినటువంటి మనస్తత్వమును మనం కలిగి ఉండాలంటే మనము తగ్గింపును మనం కలిగి ఉండాలి, స్వార్థరహితమైన వారమై ఉండాలి. ఇతరుల యొక్క ఆలోచనలను, ఇతరుల యొక్క అవసరాలను మన అవసరాలకు మించినవిగా ఎంచేవారిగాను, క్రీస్తును ప్రతి ఒక్క స్థితి అందును మనము మాదిరిగా మనం ప్రతిబింబించేవారిగా మనం ఉండాలి. సో లెట్ us see. If we go into Philippians chapter 2 verse 1, here this letter Apostle Paul is writing to the church in Philippi. ఈ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రిక. Is there any encouragement from belonging to Christ, any comfort from his love, any fellowship together in the Spirit,
Are your hearts tender and compassionate? Then make me truly happy by agreeing wholeheartedly with each other, loving one another, and working together with one mind and purpose. Don't be selfish. Don't try to impress others. Be humble, thinking of others as better than yourselves. Don't look out only for your own interests, but take an interest in others too. You must have the same attitude that Christ Jesus had. Amen. తెలుగులో మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా నుండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. If we see here, dear children of God, many people in this world, even Christians, they live only to make a good impression on others or to please themselves. ఈ లోకములో ఉన్న అనేక మంది క్రైస్తవులైన వారు కూడా చాలా మంది ఇతరుల దృష్టిలో మెప్పు పొందాలని, ఇతరుల దృష్టిలో పేరు సంపాదించుకోవాలని, లేదంటే తమను తాము సంతోష పెట్టుకోవాలని వారు ఉంటూ ఉంటారు. బట్ సెల్ఫిష్నెస్ విల్ బ్రింగ్ డిస్కార్డ్. మనలో స్వార్థము ఉంటే అది మనలో విభిన్నమైనటువంటి భిన్నాభిప్రాయములను మనము విచ్ఛిన్నమైపోయేటువంటి రీతిగా అది తీసుకొని వస్తుంది. If you see, even in the relationship between a husband and wife, if you are so selfish, that relationship will not stay longer. నీ యొక్క భార్య భర్తలైనప్పటికీ కూడా వారి యొక్క జీవితములో మరి వారి యొక్క సంబంధములో వారి యొక్క సహవాసములో వారు స్వార్థపూరితులై ఉంటే, నీది నాది అనేటువంటి రీతిలో ఉంటే అది ఎంతో కాలం ఆ బంధాన్ని నిలబెట్టలేదు. And also here Paul therefore stressed spiritual unity. So in every relationship or in every bond, the unity is the priority. ప్రతి ఒక్క సహవాసములో కూడా, అది కుటుంబములో అయినా మరి అలాగనే మరి సంఘములో అయినా మరి ఏకత్వము కలిగి ఉండుట అనేది ప్రప్రధానమైనటువంటిది అని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఆర్ యు ఇన్ యూనిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ యొక్క కుటుంబములో మీరు ఏకత్వము కలిగి ఉన్నారా? ఆర్ యు అలైనింగ్ విత్ యువర్ థాట్స్? మీరు ఇరువురు పరస్పరము ఒకటే ఆలోచనకు వస్తూ ఉన్నారా? అండ్ ఆల్సో వెన్ వి సీ ఇన్ ద చర్చ్, sometimes when we ask people why you are not coming, they may say like, that person didn't welcome me, or that person didn't speak to me or talk to me, so I am upset. చాలాసార్లు మందిరానికి ఎందుకు రావట్లేదు, దేవాలయమునకు ఎందుకు రావట్లేదయ్యా అని అడిగితే ఒక సమాధానం చెప్తారు ఏంటంటే, వారు నన్ను పలకరించలేదు, పలానా వారు నన్ను స్వాగతించలేదు, కాబట్టి నేను ఈరోజున మందిరానికి రాలేదు, నేను నొచ్చుకున్నాను అని చెప్తా ఉంటారు. We should not be like that people. We should have that unity. We should welcome each other. We should have that loving nature that Jesus had. So here that's what Apostle Paul is telling. Any fellowship together in the spirit, or your hearts tender and compassionate like the compassionate heart of Jesus. యేసయ్య కలిగి ఉన్న కనికరము కలిగిన ఆ హృదయమును మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. And also we should know that we have to love one another and we have to be one in spirit and purpose. We are all called under the single name, under one name, that is Jesus, and for a single purpose, that is for building his kingdom.
on earth as it is in heaven. మనమందరము కూడా ఒకటే నామములో మనం పిలువబడి ఉన్నాము, అది క్రీస్తు ప్రభువారి యొక్క నామములో. ఒకటే గమ్యము కొరకు, ఒకటే పర్పస్ కొరకు మనం పిలువబడ్డాం. అదేంటయ్యా అంటే మనమందరము కూడా దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు. పరలోకమందు ఎలాగునో భూమి మీద అలాగును జరుగునట్లుగా మన అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. He has united us. He has called us his sons and daughters and the royal priesthood. దేవుడు మనలందరినీ కూడా ఆయన యొక్క కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన యొక్క రాజులైన యాజక సమూహముగా ప్రభు మనలను పిలుచుకున్నాడు. And also when we work together, we have to care for the problems of others as if those problems were ours, by which we demonstrate Christ's example of putting others first and we experience unity. ఇక్కడ దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే, మనం ఇతరులతో కలిసి ఉన్నప్పుడు, ఇతరులతో మనము కలిసి మన ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు, మన యొక్క సమస్యల కన్నా, మన యొక్క అవసరతల కన్నా, ఇతరుల యొక్క అవసరతలను, ఇతరుల యొక్క ఇబ్బందులను మనము ప్రాధాన్యముగా తీసుకొని దాని కొరకు మన సమస్య అన్నట్లుగా మనం ప్రార్థన చేయగలిగితే, మన సమస్యని తీసుకొని వారిని ఆదరించగలిగితే, వారిని బలపరచగలిగితే, వారిని ధైర్యపరచగలిగితే, అది మనలో ఏం తీసుకొని వస్తుందట? ఇట్ విల్ బ్రింగ్ యూనిటీ. వెన్ వి టేక్ the seriousness of problems of others over ours, then that will bring unity. మనం ఎప్పుడైతే ఇతరుల యొక్క సమస్యలను, ఇతరుల యొక్క ఇబ్బందులను మన సమస్యల కన్నా ప్రథమముగా తీసుకుని వారిని ధైర్యపరచగలుగుతామో, ఆదరించగలుగుతామో, వారిని ఓదార్చగలుగుతామో, దేవుని మాదిరిలో నడిపించగలుగుతామో, దాన్ని బట్టి ఏకత్వము అనేది ఏర్పడుతూ ఉన్నది. Don't be so concerned about making good impression or meeting your own needs that you strain relationships in God's family. దేవుని యొక్క కుటుంబములో నేను మంచివాడని అనిపించుకోవాలా, నేను మంచి దానిని అనిపించుకోవాలి, నేను అందరి దృష్టికి మంచివాడిగా ఉండాలి అని ప్రయత్నం చేయొద్దు. నీవు మంచివాడిగా అనిపించుకోవాలనుకుంటే, నీవు మంచిదాన్ని అనిపించుకోవాలనుకుంటే, నీవు ఎప్పటికీ కూడా నీవు దాన్ని సాధించలేవు. లేదా or you may be trying to meet your own needs, అంటే నీ సొంత అవసరతలు, నీ సొంత కోరికలు, నీ సొంత ఆలోచనల వైపే నీవు మొగ్గు చూపితే నీవెప్పుడు కూడా ఐకమత్యముగా, ఏకత్వము కలిగి నీవు ఉండలేవు. సో ఫర్ యూనిటీ you should know that we should never be concerned about making a good impression on the people's heart, or we should not try to meet our own needs. Sometimes we will put some mark or some checklist and we say like, okay, this. Did I reach this level? Did I reach this level? Did I reach it? ఒక్కొక్కసారి మనము ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటా ఉంటాం. నేను ఇది అక్కడ చెక్ మార్క్ కొట్టుకుంటూ ఉంటాం. ఇది సాధించానా, ఈ లెవెల్కి వెళ్ళానా అనుకుంటూ ఉంటాం. వాటిని బట్టి ఐకమత్యము రాదు, కానీ వాటిని బట్టి ఏకత్వము రాదు. కానీ నీవు ఎప్పుడైతే నీకంటే నీ పొరుగువాన్ని ఎక్కువగా నీవు భావిస్తావో అప్పుడే నీలో ఏకత్వం వస్తుంది. See a small example in family between wife and husband. If there is something that they didn't know, or if there is something that they couldn't do, you should take that and you should encourage them and you should mold them and you should both come into an understanding, but you should not look down and say like, oh, you did it wrong or you did it this way. మనము దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించవలసింది ఏంటంటే, నీకు తెలియదు, నీవు చేయలేవు, లేదా నీవు ఇలాగ చేసావు అనే దానికన్నా, లేదా నీకు సమస్య వచ్చింది కదా, నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకున్న బలహీనతను బట్టి నిన్ను ఎత్తి చూపేవారి కన్నా నీతో కలిసి ప్రార్థించేవారు, నీతో కలిసి నడిచేవారు ఉంటే ఆ బంధములో ఐకమత్యం ఉంటుంది. సో వీ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్ ఇన్ యూనిటీ అండర్ క్రైస్ట్. క్రీస్తునందు మనము ఏకత్వము కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ద సెల్ఫిష్నెస్ కెన్ రూన్ ఎ రిలేషన్షిప్ అండ్ ఎ సెల్ఫిష్నెస్ కెన్ రూన్ ఎ చర్చ్. ఈ యొక్క స్వార్థము అనేది సంఘాన్ని పాడు చేస్తుంది, సహవాసమును పాడు చేస్తుంది. But genuine humility can build it.
కానీ తగ్గింపు కలిగినటువంటి యథార్థమైనటువంటి తగ్గింపు కలిగి ఉంటారో దాన్ని బట్టి సంఘము కట్టబడుతుంది, ఆ బంధము కట్టబడుతుంది. When there is some argument, whenever there is some debate, when you will take yourself genuinely, humility will build that situation. అక్కడ తగ్గింపు అనేది, if you make yourself humble, that makes the situation better. But if you feel like I am the upper, నేను పైవాడను అని చూపించుకోవాలనుకుంటే ఆ పరిస్థితి మన చేయి దాటిపోతుంది. And also it doesn't mean we have to put ourselves down, but before God we are all sinners. We are all saved by God's grace. So we are saved and therefore we have a great worth in the God's kingdom. అలా అని మనల్ని మనం తీసి పారవేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అందరము పాపులమే. అయితే దేవుని కృపను బట్టి మనము రక్షించబడి దేవుని రాజ్యములో ఒక సొత్తుగా, ఒక విలువైన వారిగా మనము ఉన్నాము. But we are to lay aside our selfishness and treat others with respect. Considering others' interests as more important than our own links us with Christ, who was a true example of humility. ఇక్కడ మన అవసరతల కన్నా, మన సొంత కార్యముల కన్నా ఇతరుల కార్యములను కూడా మనము చూచిన వారమైతే దానిని బట్టి మనము క్రీస్తు యొక్క తగ్గింపును, క్రీస్తు యొక్క విధేయతను, క్రీస్తు యొక్క వినయమును మనము కనపరిచిన వారిగా మనము కనబడతాం. And also if we see, this Philippi is a cosmopolitan city and there are people from everywhere. There are people from different nations, different places, different cultures, different regions. Even right now in US we have people from different backgrounds. మనం ఇక్కడ గమనిస్తే ఈ యొక్క ఫిలిప్పి పట్టణములో మరి అనేకమైనటువంటి ప్రాంతముల నుండి, విభిన్నమైనటువంటి మరి ఆ యొక్క కల్చర్స్ నుంచి, అనగా బ్యాక్గ్రౌండ్స్ నుంచి, వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క విభిన్నమైనటువంటి వాతావరణముల నుండి, వారు పెరిగినటువంటి వాతావరణము వేరు వేరు విధముల నుండి వారు వచ్చి వేసి ఉండవచ్చు. అలాంటి ఉన్నటువంటి ఆ ఫిలిప్పి సంఘములో Apostle Paul is trying to keep unity. There is no impression that they are not unified, but he is proactively having them encouraged to be in unity. అక్కడ వారు ఏకత్వము లేరు అనేటువంటిది ఎక్కడ కూడా మరి అక్కడ మనకు రుజువు లేదు. కానీ అయితే అపోస్తలుడైన పౌలు మున్ముందుగానే ఆ సంఘము ఏకత్వము కలిగి ఉండాలని, ఆ సంఘము సహోదర భావము కలిగి ఉండాలని ముందుగానే దేవుని వాక్యము ద్వారా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితమును మాదిరిగా చూపిస్తూ ఆయన సంఘాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి విధమును మనం చూస్తూ ఉన్నాం. So you must have the same attitude that Christ Jesus had. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. Are we having that mindset of Christ? Are we being humble? Are we having that gentle humility, genuine humility? Not like an acting humbleness or humility, but we should have that genuine humility. It's not only limited to the church, it should project in our neighborhoods. It should project in our life, in our true life that we live. మన యొక్క జీవితాల్లో అది కేవలము సంఘములో మాత్రమే కాదు క్రీస్తు యొక్క మాదిరి, లేదా నటించేటువంటి తగ్గింపు కాదు, వినయము కాదు, విధేయత కాదు, అది కేవలము సంఘమునకు పరిమితమయ్యేది కాదు. వి షుడ్ ప్రొజెక్ట్ దట్. దాన్ని మన యొక్క జీవితాల్లో మన జీవితంలో మన యొక్క ప్రయాణంలో ఎదురయ్యే అనేక మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు, అనేక మందితో మనకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వారందరి ముందట నీవు క్రీస్తును నీవు ప్రతిబింబించగలుగుతున్నావా? ఆర్ యు ఏబుల్ టు ట్రూలీ మిర్రర్ అండ్ ట్రూలీ రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ యు? యేసు ప్రభు యొక్క ప్రేమను నీ యొక్క క్రియల ద్వారా, నీవు చేసే పనుల ద్వారా నీవు చూపించగలుగుతూ ఉన్నావా? అండ్ ఇఫ్ యు సీ హియర్, we have to take interest and we have to consider
others' interests. We have to look out on others' interests rather than looking on our own interests. మనము మన సొంత కార్యములు చూచుకోవడమే కాదు, ఇతరుల యొక్క కార్యములను కూడా చూడవలసిన వారమై ఉన్నాము. For example, if there is a friend of yours, if they are shifting or if they are moving, if you are able to help them by doing a meal train, that helps them a lot, because they might not be able to cook the meal during that time. మరి ఎవరైనా మీ స్నేహితులు వారు షిఫ్ట్ అవుతూ ఉన్నారనుకోండి, ఇల్లు మారుతూ ఉన్నారనుకోండి, ఆ సమయంలో మరి మీరు వారికి భోజనాన్ని ఏర్పాటు చేయగలిగితే అది వారికి ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే వారు అలసిన దేహములకు మరి ఆహారం వండుకోవడం కష్టము కావచ్చు. And also if there might be people who are staying in the hospital, you might need to extend an offer asking, do you need any help? Can I stay with you? Or if you can go to home and get fresh up, I will be there. మరి ఎవరైనా ఆసుపత్రిలో ఉంటే మరి నీవు ఆ హాస్పిటల్లో ఉన్న వారి దగ్గర నేనుంటాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తారా, నేను కొద్ది సమయం ఉండగలను అని మనము ఆ యొక్క హెల్ప్ని ఆఫర్ చేయగలుగుతున్నాం. ఆర్ వి ఏబుల్ టు ఆఫర్ దట్ హెల్ప్ టు అవర్ డియర్ బ్రదర్స్? It's not only for the Christians. It doesn't mean you should offer your help only to Christians. Then it doesn't mean you are a Christian. కేవలం క్రైస్తవులకు మాత్రమే సహాయం చేయాలి, క్రైస్తవులకు మాత్రమే నేను మరి హెల్ప్ చేయాలి అని అనుకుంటే అది నిజమైనటువంటి క్రైస్తవ మనస్తత్వము కాదని మరి మనం ఇక్కడ సూటిగా గమనించగలగాలి. Because Christ never loved just the Christians, he loved everyone the same way. క్రైస్తవులు మాత్రమే ఆయన ప్రేమించలేదు, ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆయన ఒకటే రీతిగా ఆయన ప్రేమించాడు. సో we have to have that understanding. And then also we should not be selfish and we should not try to impress others. మనల్ని మనము ఇతరుల మెప్పును పొందేవారిగా కానీ మనల్ని మనం సంతోషపెట్టుకునేవారిగా మనం ఉండకూడదు. కానీ we should live truly the life that Christ has shown us. He has walked this earth. He has walked on this earth before us and he has showed us the exemplary life that how we should lead our life. మనకంటే ముందుగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడియాడి మనము నడవవలసిన రీతిని, మనము నడుచుకోవలసిన మాదిరిని ఆయన ముందుగానే మనకు చూపించి ఉన్నారు. Praise the Lord. Hallelujah. And let us see from verse 6 onwards. And here it brings the true humility, the genuine humility that Christ has expressed. Though he was God, he did not think of equality with God as something to cling to. Instead, he gave up his divine privileges. He took the humble position of a slave and was born as a human being. When he appeared in human form, he humbled himself in obedience to God and died a criminal's death on a cross. Therefore, God elevated him to the place of highest honor and gave him the name above all other names, that at the name of Jesus every knee should bow in heaven and on earth and under the earth, and every tongue declare that Jesus Christ is Lord, to the glory of God the Father. Amen. తెలుగులో మనం చూద్దాం 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Amen. These verses focus on
ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ విధముగా మానవ రూపిగా దేవుడయుండి ఆయన మానవ అవతారములో ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయమును మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది. దో హీ వాజ్ గాడ్, ఆయన దేవుడై ఉండియు దేవునితో సమానముగా తనను ఎంచుకొనక హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ఈక్వాలిటీ విత్ గాడ్. Instead, he gave up his divine privileges. ఆయనకున్నటువంటి దైవీకమైనటువంటి ఆ యొక్క అన్ని వెసులుబాటులను, ఆయనకున్న ప్రతి విధమైనటువంటి వాటిని విడిచిపెట్టుకొని he has taken and the form of a human being and he took the humble position of a slave. ఇక్కడ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. And also he has been formed in the human form, and he humbled himself in obedience to God and died a criminal's death on a cross. ఆయన మానవ రూపిగా ఒక ఆకారములో, మరి ఆయన కేవలము ఒక మనుష్యుని పోలికలో కనపడలేదు, కానీ మనిషిగా ఈ లోకములోనికి వచ్చి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. హీ హాస్ బీన్ సో హంబల్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము చేయుటలో తనను తాను విధేయునిగా అప్పగించుకున్నాడు. ఆర్ యు ఒబీడియంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్? నీవు దేవుని చిత్తము చేయుటలో నీవు విధేయత చూపే వ్యక్తిగా ఉన్నావా? వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ రైట్ నౌ. మన యొక్క హృదయములను మనము పరిశీలన చేసుకోవలసిన సమయము. When the God told you to do something, are you able to do it? Or are you finding your excuses? Are you finding your way outs? Are you doing a postponement? దేవుడు నిన్ను ఇది చేయమని, పలానా చేయమని చెప్పినప్పుడు నీవు సాకులు వెతుక్కుంటున్నావా? నీవు దానిలో నుంచి వేరు మార్గాలను వెతుక్కుంటున్నావా దాన్ని తప్పించుకోవడానికి, లేదా దాన్ని వాయిదా వేస్తూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేద్దామా? Here Jesus, though he was God and he has the divine privileges, he never find an excuse. He never find the postponement. He will never see the delay, but he humbled himself so that he has died a criminal's death on the cross. If you see the cross, it is for the criminals. మనము ఆ యొక్క సిలువను చూస్తే అది మరి నేరము చేసిన వారికి అది వేసేటువంటిది శిక్ష. It is so పెయిన్ఫుల్ ప్రాసెస్. అది చాలా భయంకరమైనటువంటిది, చాలా మరి నొప్పితో కూడుకున్నటువంటిది, అది చాలా హృదయ విదారకమైనటువంటిది. అది దాని గుండా దేవుడు మన కోసం వెళ్ళాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. బట్ we have to see that we as a people often excuse our selfishness, pride or evil by claiming their rights. చాలాసార్లు మనము స్వార్థపరులుగా, గర్వముతో కూడిన వారిగా, గర్వాంధకారముతో ఉన్నవారిగా మనం ఉంటాం. ఎందుకంటే ఇది నాది, ఇది నాది అని అంటుంటాం. బట్ జీసస్, he never claimed his divine rights. ఆయనకున్నటువంటి దైవికమైన స్వభావాన్ని ఆయన విడిచిపెట్టి వేశాడు. If you are clinging on to your pride and selfishness, you are not a true follower of Christ. నీవు గర్వాంధకారముతోను స్వార్థముతోను ఉన్న వ్యక్తివైతే నీవు నిజమైన క్రైస్తవుడు ఎంత మాత్రము కాదు. నీవు దేవునిని, యేసును వెంబడిస్తున్న వాడవు ఎంత మాత్రము కాదు. Because Jesus, he has given up his divine privileges. He humbled himself before the Lord. ఆయన తనకున్నటువంటి దైవికమైన స్వభావాన్ని విడిచిపెట్టి మన కోసము ఆయన సిలువ మ్రానుపై ఆయన ఎక్కాడు. Sometimes if we see an example, we may see like, I can spend all this money on myself. ఈ డబ్బంతా నేనే ఖర్చు పెట్టుకుంటాను. నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేను పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? లేదంటే అవసరంలో ఉన్న వారికి ఎందుకు ఇవ్వాలి? ఇది నేను కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి నేనే ఖర్చు పెట్టుకుంటాను. Are you that prideful?
అలాంటి గర్వము మీలో ఉన్నదా? Or my weekend belongs to him, to me. I just don't have time to help others. ఈ యొక్క సెలవు దినాలు నా కోసమే, ఇతరులకు సహాయం చేయడానికి నాకు సమయం లేదు. Are you thinking along? అలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారా? So we have our dear brother who is helping in audio team. His name is Blake. We are thankful to Blake for what he has been helping and supporting us. He might think like, this is my weekend. Why do I need to come? ఇక్కడ ఒక సహోదరుడు బ్లేక్ మాకు ఆడియో మీడియా టీంలో ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆయన ఉదయము ఆరాధనలో సర్వీస్లో, ఇంగ్లీష్ సర్వీస్లో హెల్ప్ చేస్తారు. మరి ఈవినింగ్ కూడా మరి టైంకి ఆయన వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. హీ మే థింక్ లైక్, నేను ఎందుకు రావాలి? వై డూ ఐ నీడ్ టు కమ్? ఐ కెన్ ఎంజాయ్ మై రెస్ట్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ మై వీకెండ్ ఆన్ ఎ సండే ఈవినింగ్. ఈ యొక్క ఆదివారము సాయంత్రము నా యొక్క వీకెండ్ని నేను ఎంజాయ్ చేయాలి అని అనుకోవచ్చు. But he has taken the true example here. He has put away his rights and then he is coming for a single purpose, that this is for the purpose of building the kingdom of God. ఇది ఒక మనుష్యుని కోసము నేను చేయట్లేదు, దేవుని రాజ్యము కట్టబడుట కొరకు, దేవుని రాజ్యము విస్తరింపబడుట కొరకు నేను చేస్తున్న పని అని ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి you guys are able to watch the live stream every week. ప్రతి వారము కూడా మీరు లైవ్ స్ట్రీమ్ని చూడగలుగుతున్నారు. We have to be thankful for that. థ్యాంక్ యూ బ్లేక్. మేము దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులము, అలాగనే బ్లేక్కి కూడా కృతజ్ఞులము. So and also we see, but as a believers we should always have a different attitude, one that enables us to lay aside our rights in order to serve others. If we say we follow Christ, we must also say we want to live as he lived. We should develop his attitude of humility as we serve. Even when we are not likely to get recognition for our efforts, are you selfishly clinging to your rights, or are you willing to serve? ఇక్కడ మనం గమనించినట్లయితే క్రైస్తవులముగా, క్రీస్తును వెంబడిస్తున్న వారిగా, క్రీస్తు అనుచరులముగా మనం ఎలాగనుండాలంటే క్రీస్తు జీవించిన విధమున మనము జీవించాలి. ఇఫ్ వీఆర్ సేయింగ్ దట్ వీ ఫాలో క్రైస్ట్, వీ హ్యావ్ టు లివ్ యాజ్ హౌ క్రైస్ట్ హ్యాస్ లివ్డ్. అండ్ వీ షుడ్ డెవలప్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ యాజ్ వీ సర్వ్. మనము ఆ యొక్క పరిచర్యలో మనము ఉంటున్నప్పుడు, ఇతరులకు సహకారముగా మనము సహాయం అందిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు కలిగిన తగ్గింపును, విధేయతను మనం కలిగి ఉండాలి. హియర్ జీసస్, హీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ద రికగ్నిషన్, బట్ హీ డిడ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అక్కడ క్రీస్తు ఎలాంటి గుర్తింపునో, ఎలాంటి కిరీటాలనో, ఎలాంటి మరి టైటిల్స్నో ఆయన కోరుకోలేదు. ఆయన కేవలము దేవుని చిత్తమును, తండ్రి చిత్తమును మాత్రము చేశాడు. ఈ రోజున నీవు నేను ఏదైనా పని చేస్తావంటే, ఇది చేస్తే నాకేంటి? ఈ రోజున చిన్న బిడ్డలకు కూడా, ఈవెన్ ఎట్ హోమ్ ద కిడ్స్ ఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. The parents are telling like, if you do this, if you finish your homework, or if you finish this work, I am going to give you a candy. I am going to take you to a ice cream. ఈ విధంగా మనం గమనిస్తే తల్లిదండ్రులైన వారు బిడ్డలకు కూడా ఇవి నేర్పిస్తూ ఉన్నారు. ఏంటంటే, నీవు ఈ పని చేస్తే, నీవు ఈ హోంవర్క్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, ఇలాగ నేర్పిస్తున్నారు. దెన్ ద సేమ్ యాటిట్యూడ్ విల్ గో ఆన్ ఇన్ దేర్ లైఫ్. అదే విధమైనటువంటి ఆ యొక్క ప్రభావము వారి జీవితంలో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇన్ ఫ్యూచర్ దే మే థింక్, ఇఫ్ ఐ హెల్ప్ దెమ్, వాట్ ఐ వుడ్ రిసీవ్ ఇన్ రిటర్న్. నేను వారికి సహాయం చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. But truly, I can say like, we are not perfect, but we are being transformed in his image. Our God himself, he is only the perfect and the absolute person. మనం ఎవరము సంపూర్ణులము, పరిపూర్ణులము కాదు, కానీ ప్రతిదినము దేవుని యొక్క పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి, ఆయన యొక్క రూపములోనికి, స్వారూప్యములోనికి మనం మార్చబడుతూ ఉన్నాం, మలచబడుతూ ఉన్నాం. I'm glad and I'm thankful to God. I don't know how I got in my heart since my childhood. I have a heart for the poor and the needy, and the heart for the people who I am free to offer any help that I could do it on my ability. మరి నా యొక్క చిన్నతనం నుండి కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో, పేదవారి పట్ల కనికరము కలిగి ఉండే విషయంలో దేవుడు అట్టి హృదయాన్ని నా జీవితంలో ఉంచాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఈవెన్
I don't like to celebrate my birthday. Even recently, the last Saturday was my birthday, and my in-laws, they were planning to do a celebration, but my wife has directed them that offering an extended hand to the poor and needy will make me happy, and they implemented the same, and that made me so happy. మరి ఆగస్టు 9 పోయిన శనివారం నా యొక్క జన్మదినం జరిగింది. మరి మా అత్తయ్య మా మామయ్య నా యొక్క పుట్టినరోజు జరపాలన్నప్పుడు మరి నా భార్య హుల్దా చెప్పింది కదా, మరి పేదవారికి ఏదైనా సహాయం చేసిన దాన్ని బట్టి సంతోషిస్తారు అన్నప్పుడు అలాగనే వారు చేశారు. దే హ్యావ్ వెంట్ టు ద ప్లేసెస్ వేర్ these fishermen who go into the ocean, the sea, to do the fish, catch the fish. Sometimes they may not barely catch anything at all. Or even if they catch, they get some 200 rupees or something, which is very less amount. మరి వారు సముద్రంలో వేటకు వెళ్ళి వారు మరి ఆ యొక్క వేటలో ఒక్కొక్కసారి ఎన్నో గంటలు వ్యవధి వారు ఆ వేటాడినప్పటికీ కూడా వారికి ఏమి దొరకదు, వారికి ఏమి చిక్కదు. ఒక్కొక్కసారి ఒక 200 రూపాయలు లేదా 100 రూపాయలు మాత్రం వస్తాయి, ఒక్కొక్క రోజు ఏమీ రాదు. And they don't have their own homes, and they don't have their like power or electricity, and they don't have proper clothes, they don't have proper food. మరి వారికి సరైనటువంటి ఉండడానికి గృహాలు లేవు, వారికి ఉన్న చోట్ల వారికి ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు, వారికి సరైన దుస్తులు లేవు, వారి బిడ్డలు చదువుకోవడానికి సరైనటువంటి వసతులు లేవు. సో దే హ్యావ్ బీన్ ఇన్ దాట్ సిచ్యుయేషన్. When my in-laws went there, they were so moved and they were so happy. They were so joyful, thinking that, oh, there are people who care about us. మమ్మల్ని గురించి పట్టించుకునేవారు, మమ్మల్ని గురించి లక్ష్యం ఉంచేవారు ఉన్నారా అని వారు ఎంతగానో సంతోషించిన వారిగా, వారు ఎంతగానో ఆనందించిన వారిగా కనబడతా ఉన్నారు. So, my dear friend or my dear brother and sister, offer your help to the needy. Offer your help to those people who are need your help or your hand in what they are doing. If they are in need of shifting their home, or if they are in need for educating their child, or if they are in need to meet their hospital needs, to pay their hospital bills or the dues, don't feel that it is your hard-earned money and I have to enjoy and I have to have the luxuries of my own. ఈ రోజున నేను సంపాదించిన నా కష్టార్జితము దీనిలో నుండి నేను ఆనందించాలి, నేను సంతోషించాలి అని నీవు ఆలోచించవద్దు. కానీ if you are a true follower of Christ, if you are a true follower of Jesus, follow the example of Jesus, how he extended his help and how his heart is so compassionate towards the people when they came near him, the sick, the poor, the needy, everybody, he welcomed them with his open arms, wide open. యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు పేదవారిని, రోగులైనటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క బాహువులు చాపి ఆయన ప్రతి ఒక్కరిని స్వాగతించిన విధమును మనం చూడగలము. ఈ రోజున నీవు నిజముగా క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తివైతే, నిజముగా క్రీస్తు యొక్క విశ్వాసివైతే, you should have the same attitude of Christ. క్రీస్తు కలిగిన మనస్తత్వమును నీవును కలిగి ఉండాలి. So here if we see, Jesus Christ was humble, willing to give up his rights in order to obey God and serve people. Like Christ, we should have a servant's attitude, serving out of love for God and for others, not out of guilt or fear. Remember, you can choose your attitude. You can approach life expecting to be served, or you can look for opportunities to serve others. So see here, my dear children of God. రెండు విషయాలు ఉంటాయి. నీవు అవకాశము దొరికినప్పుడల్లా పరిచర్య చేయడానికి, సహాయము చేయడానికి చూసే మనస్తత్వము. You will have two types of attitude. One is you will find the opportunities to serve others every time, or you will see yourself to be served.
లేదా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా నీవు పరిచర్య చేయించుకునే వ్యక్తిగా, నీవు సహాయాన్ని పొందే వ్యక్తిగా, నీవు మేలు పొందే వ్యక్తిగా ఉండడం. Which attitude are you taking? Here Jesus has taken the attitude of serving everyone as they come towards him. యేసయ్య మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన సహాయమును కోరి, ఆయన మేలు కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వాగతిస్తూ ఉన్నారు, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. Because Jesus told, I am here onto this world not to be served but to serve others. యేసు ప్రభువారు ఒక మాట అన్నారు కదా, నేను ఈ లోకమునకు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాను. సో డూ వీ హ్యావ్ దట్ యాటిట్యూడ్? అలాంటి మనస్తత్వము మనము కలిగి ఉన్నామా? రీసెంట్లీ ఇన్ ఇండియా, for the 10th standard, there is a lesson, the first lesson in the English book, the syllabus is attitude is everything. It exemplifies the life of Vizikik. If you know, he is a physically challenged man. It highlights his life, and it was told how he was able to overcome everything, and now he's an inspiration and encouragement to many, and he's traveling across the world preaching Jesus and the gospel. Praise the Lord, hallelujah. Many people have told his mother or his parents to get rid of him, but they never did. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇండియాలో 10th క్లాస్ వారికి ఇంగ్లీష్ సిలబస్లో మొట్టమొదటి లెసన్ ఏముంటుందో తెలుసా? యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మన యొక్క మనస్తత్వము అనేది మన యొక్క ప్రతిదాన్ని కూడా సూచిస్తుంది అనే విషయాన్ని అది తెలియచేస్తుంది. విజికిక్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్గా ఉన్నారు. మరి ఆయన అలాగన ఉంటాడు లేదా అలాగన ఉన్నాడు అని ముందుగానే నిర్ధారణ అయినప్పుడు అనేక మంది ఇతన్ని వదిలించుకోవచ్చు కదా, ఇతన్ని వదిలించుకోవచ్చు కదా అని తన తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు అలాగే చేయలేదు. అండ్ ఆల్సో నౌ హీఈస్ ఏబుల్ టు డూ మచ్ మోర్ దాన్ అస్. మనము చేయగలిగిన దానికంటే ఆయన ఎక్కువ చేయగలుగుతున్నాడు. హీఈస్ ట్రావెలింగ్ అరౌండ్ ద గ్లోబ్ showing the example how God can use anybody for his glory. దేవుడు ఎవరినైనా తన మహిమ కొరకు ఎలాగున వాడుకొనగలడు అనేటువంటి దానిని ఆయన నిరూపించుతూ ఉన్నాడు. ఈ భూమి అంతటా కూడా ఆయన తిరుగుతూ దేశ విదేశాల్లో దేవుని గురించి మరి సాక్ష్యమునిస్తూ ఆయన సాగుతున్నాడు. అనేక మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, అనేక మంది ఎవరైతే యవనస్తులు తమ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలని లేదా అర్ధాంతరంగా చనిపోవాలని అనుకుంటారో వారందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తిగా మరి దేవుడు ఆయనను ఉంచుకున్నాడు. God has put him so that he can fill light into the people who are discouraged and are trying to having suicidal thoughts or trying to be in anxiety and depression. So that's where we go. If we go on to the verse 12 here, it highlights we have to shine brightly for Christ. Dear friends, you always followed my instructions when I was with you, and now that I am away, it is even more important. Work hard to show the results of your salvation, obeying God with deep reverence and fear. For God is working in you, giving you the desire and the power to do what pleases him. Do everything without complaining and arguing, so that no one can criticize you. Live clean, innocent lives as children of God, shining like bright lights in a world full of crooked and perverse people. Hold firmly to the word of life. Then on the day of Christ's return, I will be proud that I did not run the race in vain, and that my work was not useless, but I will rejoice even if I lose my life, pouring it out like a liquid offering to God, just like your faithful service is an offering to God. And I want all of you to share that joy
ఎస్ యు షుడ్ రిజాయిస్ అండ్ ఐ విల్ షేర్ యువర్ జాయ్. ఆమేన్. ఇక్కడ గమనిద్దాము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తట లేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోని దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడాను సంతోషింతును. ఇటువలనే మీరు కూడా ఆనందించి నాతో సంతోషించుడి. If we see here, we have to follow the instructions of God. Here, Paul is telling, he is the lead of the church and he planted the church over there. He is telling like, you have been following my instructions when I am there and even more when I am away also you should follow. నేను అక్కడ ఉన్నప్పుడు మీరు నా యొక్క మాటలకు మీరు విధేయత చూపారు. నేను అక్కడ లేకపోయినప్పటికీ కూడా మీరు దానిని కొనసాగించాలి. యు షుడ్ కంటిన్యూ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ యు రిసీవ్డ్ త్రూ గాడ్. దేవుని ద్వారా పొందిన ఆ రక్షణను మీరు కొనసాగించండి అని ఇక్కడ పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో హీ ఈస్ టెల్లింగ్ we have to obey God out of deep reverence and fear. భయముతోను వణుకుతోను మనము దేవుని మాటకు విధేయత చూపాలని చెబుతూ ఉన్నాడు. అండ్ ఆల్సో డూ ఎవ్రీథింగ్ వితౌట్ కంప్లైనింగ్ అండ్ ఆర్గ్యూయింగ్. మనము సణుగులు సంశయాలు ఉండకూడదు. ఇఫ్ సమ్ టైమ్స్ వెన్ హస్బెండ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఏ కాఫీ, వైఫ్ మే మర్మర్, గొనుక్కుంటా ఉంటారు. ఇప్పుడైనా కాఫీ అడగాల, ఇప్పుడైతే తెమ్మనాలా అనుకుంటా ఉంటారు. Or if somebody is asking for a help, you might feel like, hey, I am busy. Why this person will always come asking help from me? నేను బిజీగా ఉన్నాను, ఈ వ్యక్తి ఎప్పుడు నా దగ్గర వచ్చి ఇప్పుడే సహాయం కోరాలా, కొంచెం సేపు నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కొంచెం సేపు నేను పడుకుందాం అనుకున్నాను, ఈయన ఇప్పుడే రావాలా అని గొనుక్కుంటా ఉంటాం. That's why God is telling we should do everything without complaining and arguing. సణుగులు సంశయములు లేకుండా మనం చేయాలి. And also we should be like, we have to live clean, innocently lives as children of God, shining like bright lights. మనము దేవుని సన్నిధిలో నిష్కలంకమైనటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి వారిగా మనం ఉండాలి. నిరపరాధులుగా మనం ఉండాలి, అనింద్యులుగా మనం ఉండాలి, దేవుని కుమారులుగా మనము జీవించాలి. అండ్ వేర్ వీ హ్యావ్ టు లివ్ దట్ లైఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వేర్ వీ హ్యావ్ క్రూక్డ్ అండ్ పర్వర్స్ పీపుల్. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దెమ్. ఈ ప్రపంచమంతయు మూర్ఖమైన వక్ర జనముతో నిండి ఉన్నది. అలాంటి జనుల మధ్య మనం ఎలాగనుండాలంటే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా, దేవుని కుమారులుగా మనం జీవించాలి. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ క్రూక్డ్ అండ్ పర్వర్స్ పీపుల్ వీ హ్యావ్ టు లివ్ క్లీన్ ఇన్నోసెంట్ లైఫ్స్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, షైనింగ్ లైక్ బ్రైట్ లైట్స్. మనము వెలుగుతున్నటువంటి జ్యోతుల వలె మనం ఉండాలి. అండ్ వెన్ వీ డూ దట్, here how Apostle Paul is telling, he will feel like he did not run this race in vain and my work was not useless. నేను ఈ యొక్క
పరుగును, ఈ పోరాటము చేసిన ఈ కష్టము నిష్ప్రయోజనము కాలేదు అని పౌలు ఎలాగునైతే సంతోషిస్తూ ఉన్నాడో, జీసస్ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ అండ్ జాయ్ దట్ everything he has done on the cross has some value, and we are transformed by that. We are being molded into his image. మనము దేవుని యొక్క స్వరూపములో మార్చబడుతూ మనము దేవుని పోలి నడుచుకున్న విధమును చూసినప్పుడు, ఇక్కడ అపోస్తుడైన పౌలు సంఘము మరి మాదిరికరంగా జీవించినప్పుడు ఎలాగనైతే సంతోషిస్తూ ఉన్నాడో, జీసస్ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ and joy and proudful of us when we live like shining like the bright lights in this world full of perverse and crooked people, and we live innocent, clean lives as the children of God. మనము దేవుని యొక్క సన్నిధిలో అలాగున క్రీస్తును మనము ఆయన చేసిన త్యాగమును బట్టి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క వెలుగును మనము కనపరిచేవారిగా, జ్యోతుల వలె ఈ యొక్క వక్ర జనమును, మూర్ఖమైన జనము మధ్యలో మనము జీవించగలుగుతామో దాన్ని బట్టి దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. సో వీ హ్యావ్ టు లివ్ లైక్ క్రైస్ట్, లైక్ జీసస్. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ హ్యూమిలిటీ, వీ హ్యావ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్, వీ హ్యావ్ టు హ్యావ్ దట్ వే ఆఫ్ సర్వింగ్ అదర్స్ దాన్ టు బి సర్వ్డ్. మన యొక్క జీవితంలో క్రీస్తును పోలిన వారిగా మనము జీవించాలి. క్రీస్తును పోలినటువంటి జీవితం మనలో ఉండాలి. పరిచర్య చేయించుకునే వారిగా కాదు, కానీ పరిచర్య చేసే వారిగా మనం ఉండాలి. తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. అలాగనే అండ్ ఆల్సో జీసస్ ఈజ్ టెలింగ్ us this world is full of crooked and perverse people. ఈ లోకం అంతయు మూర్ఖమైనటువంటి అలాగనే వక్రజనముతో అది నిండి ఉన్నది. అయినప్పటికీ కూడా we have to shine bright. మన యొక్క వెలుగును మనము వెలగనివ్వాలి. and the word is a light to our ways. మన యొక్క జీవితంలో ఆయన వాక్యమే మనకు వెలుగై ఉన్నదన్నటువంటి విషయమును మనం మర్చిపోకూడదు. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ అవర్ హియరింగ్. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. లెట్ us pray. Let us bow down our heads before the Lord. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల ఉంచినట్లయితే. Dear loving heavenly Father, we are coming before your gracious throne in the name of your Lord, in the name of your Son and our Lord and Savior Jesus Christ. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో మా తండ్రి నాయన, నీ యొక్క కుమారుడును మా యొక్క రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామములో నీ యొక్క కృపా సింహాసనం యొద్దకు మేము వచ్చుచూ ఉన్నాం. Lord, you touch each and everyone right now, Father. Lord, you bless them, Father. As a true follower of you, as a true believer of you, Father, we should have the same attitude as you have, Father. ప్రభువా, మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువనైనా ఆ యొక్క మనస్తత్వమును, ఆ యొక్క తగ్గింపును, ఆ విధేయతను మా జీవితాల్లో కలిగి ఉన్నట్టుకు కృప చూపండి. And Lord, every person, whatever the need they might be having in their lives, you meet them right where they are. వారి జీవితాల్లో ఉన్న ప్రతి